తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై మాజీ మంత్రి కారుమూరి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాధాకృష్ణ తణుకులో విష సంస్కృతికి తెరలేపారు అంటున్నారు. మా ఇంటి వద్ద టీడీపీ గుండాలు వైసీపీ ఎంపీటీసీలను నిర్బంధించారు అంటున్నారు. ఈ ఘటనపై ఎస్పీ, డీఐజీ, డీజీపీ కూడా స్పందించడం లేదు అంటున్నారు కారుమూరి. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు, పోలీస్ వ్యవస్థే లేదు అంటున్నారు. ఇక్కడ కొత్త సంస్కృతి ఈ రాధాకృష్ణ తీసుకొచ్చారు. మా ఎంపీటీసీలందరూ కూడా మరి విప్పు జారీ చేసి 13 మంది మన ఇంటికి వచ్చి బయలుదేరే టైంలో దౌర్జన్యంగా అడ్డగించి దౌర్జన్యకాండ సృష్టించి అరాచకంగా నా ఇంటి మీదకి వచ్చి చాలా దుర్మార్గం చేయించాడు రాధాకృష్ణ. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో రాధాకృష్ణ, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరం. ఈ సంస్కృతిని మీరు కొత్తగా నేర్పిస్తున్నారు. పోలీసు వ్యవస్థ నిర్యార్యమైపోయింది. వాళ్ళు ఎక్కడున్నారో పోయారో తెలియదు. డీజీపీ సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కానీ డిఐజీ కానీ, డీజీపీ పిఏ కానీ, ఎస్పీ కానీ ఎవ్వరు కూడా రెస్పాండ్ లేరు. ఇంకా టోటల్గా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, పోలీసు వ్యవస్థ లేదనేది నిర్ణయం అయిపోయింది. ఇది